జనసేన పార్టీలోకి వలసల జోరు పెరుగుతోంది. ముఖ్యంగా అధికార వైసీపీ నుంచి నాయకులు, కార్యకర్తలు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో జనసేన ముఖ్య నేత, పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు కొత్తగా చేరుతున్న వారికి దిశానిర్దేశం చేశారు. వైసీపీ నుంచి వస్తున్న నేతలకు ఆయన సున్నితంగానే క్లాస్ పీకారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో సోమవారం జరిగిన చేరికల కార్యక్రమంలో నాగబాబు మాట్లాడారు. పీలేరు, పుంగనూరు, చంద్రగిరి, నందిగామ నియోజకవర్గాల నుంచి భారీగా వైసీపీ శ్రేణులు జనసేన గూటికి చేరాయి. వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన నాగబాబు ఆ తర్వాత వారికి కీలక సూచనలు చేశారు. జనసేనలోకి వస్తున్న వాళ్లంతా క్రమశిక్షణతో మెలగాలి. ముఖ్యంగా వైసీపీ నుంచి వచ్చిన వాళ్లు పాత పద్ధతులు, వ్యక్తిగత ఎజెండాలు పక్కన పెట్టాలి. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయాలి. ప్రజా సంక్షేమమే పరమావధిగా భావించాలి అని నాగబాబు తేల్చి చెప్పారు. పార్టీలో చేరినంత మాత్రాన అధికారం చేతిలో ఉందని విర్రవీగకూడదని, ప్రజలకు వీలైనంత మేలు చేయడానికే ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు. ఇటీవల కొందరు జనసేన నేతలు పవన్ కళ్యాణ్ సీఎం కావాలని వ్యక్తిగత అభిప్రాయాలు వ్యక్తం చేయడంపై అధిష్టానం సీరియస్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నాగబాబు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఎలాంటి వివాదాలకు, గొడవలకు తావు లేకుండా పార్టీ ఆదేశాల మేరకు నడుచుకోవాలని ఆయన నేతలకు స్పష్టం చేశారు. జనసేనలో ప్రతి కార్యకర్తకు ఉన్నత స్థానానికి ఎదిగే అవకాశం ఉంది. ఇక్కడ మా వాళ్ళు, వేరే వాళ్ళు అనే తేడా లేదు. నిజాయితీగా, నిస్వార్థంగా ప్రజలకు సేవ చేస్తే ఎవరైనా ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చు. స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీలో చేరితే మాత్రం కుదరదు అని నాగబాబు కుండబద్దలు కొట్టారు. అవసరమైన సమయంలో ప్రభుత్వం నుంచి సహాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. మొత్తానికి నాగబాబు మాటలు చూస్తుంటే జనసేనలో చేరికలు జోరుగా ఉన్నా పార్టీ క్రమశిక్షణ విషయంలో మాత్రం రాజీ పడేదే లేదని స్పష్టమవుతుంది. వైసీపీ నుంచి వస్తున్న నేతలకు ఆయన ఇచ్చిన ఈ స్ట్రాంగ్ మెసేజ్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.